ఆలోచించి సహాయపడదాం. ఓ మానవుడా, నన్ను ఈ బోను నుండి బయటికి తీ, లేకుంటే ఆకలితో అలమటించి నేను చచ్చిపోతాను. చూడు సింహరాజమా, అలాంటి బుద్ధి లేని పని నేను చెయ్యను. నేను నీకు బోను నుండి విముక్తి కలిగిస్తే ముందుగా నీవు నన్నే తినేయవు. నీవు ఎలాంటి మాటలు అంటున్నావు? నీవు నాకు విముక్తి కలిగించి నాకెంతో ఉపకారం చేస్తున్నావు. అలాంటి నిన్ను నేనెలా చంపుతాను? లేదు లేదు, నాకు నీపై నమ్మకం లేదు. దయచేసి నన్ను నమ్ము, లేకుంటే నేను చచ్చిపోతాను. సరే, నిన్ను నమ్మి నిన్ను బోను నుండి బయటికి తీస్తాను. నీవు నన్ను బయటికి తీశావు, కానీ నేను ఆకలితో ఉన్నాను, కాబట్టి నిన్ను చంపి తింటాను. సింహరాజమా, ఇది తప్పు. నేను నిన్ను రక్షించాను, నీవు నన్ను చంపొద్దు. కానీ నేనిప్పుడు నా ఆకలిని ఎలా తీర్చుకోను? నా ఆకలిని తీర్చుకోవడానికి నిన్ను చంపవలసిందే. ఇందులో నేను చేసిందేమీ లేదు. కానీ నీవు నన్ను చంపి తినడం తప్పో ఒప్పో ఎవరైనా మూడో వ్యక్తిని అడిగి తెలుసుకోవాలని నా ఉద్దేశం. ఒకవేళ ఆ మూడో వ్యక్తి ఒప్పే అని నిర్ణయిస్తే తప్పక నన్ను చంపివేయి. అలాగే, ఇదే సరైన పని. ఈ అడవిలో నన్ను తప్పు పట్టేవాళ్ళు ఎవరున్నారు? తోడేలు, నీవే న్యాయం చెప్పు. నేను సింహాన్ని బోను నుండి విడుదల చేశాను. ఇప్పుడు ఆ సింహం నన్ను తినాలంటోంది. నీవే చెప్పు, ఇది తప్పా ఒప్పా? ఈ మనిషి పట్ల సానుభూతి చూపాలి. సింహం బారి నుంచి ఇతన్ని రక్షించాలి. చెప్పు తోడేలు, ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను ఆలోచిస్తున్నాను, ఒక మనిషి సింహాన్ని రక్షించటమా? అసంభవం. నేను సత్యం చెబుతున్నాను. ఆ సింహం బోనులో బంధింపబడి ఉంది. సింహం ప్రాధేయపడితే నేనే బయటికి తీశాను. కానీ వనరాజు ఈ బోన్లోకి అసలు ఎలా దూరాడో అర్థం కావటం లేదే. మూర్ఖుడా, ఈ బోనులో నేను ఇలా వెళ్ళాను. మోసం మోసం, సింహరాజునికి ఇంతటి మోసం చేస్తారా? మానవుడు అయ్యుండి మూర్ఖప్పని ఎలా చేశావు నువ్వు? పరోపకారం చేయడం మూర్ఖత్వమా? పరోపకారం మంచి పని, కానీ చేసే ముందు మన మంచి చెడ్డలు కూడా చూసుకోవాలి. అర్థమైందా? అర్థమైంది. పిల్లలు, ఈ కథ ద్వారా పరోపకారం చేసే ముందు ఆలోచించి చెయ్యాలి అని తెలుస్తుంది కదూ. బంగారు గుడ్డు. ఓహో, కోడిపెట్ట. ఈ రోజు భోజనానికి ఇది సరిపోతుంది. దీన్ని వండుకుని ఈ రోజే తినాలి. నన్ను చంపొద్దు, కాస్త దయచూపు. నేను నీకేం అపకారం చేశాను? ఎందుకని చంపకూడదు నిన్ను? చాలా రోజులైంది కోడి మాంసం తిని. నేను తప్పక కోస్తాను. నన్ను కోసుకుని తింటే నీకు నష్టమే జరుగుతుంది. ఎందుకంటే నేను రోజు ఒక బంగారు గుడ్డు పెడతాను. నన్ను బతకనివ్వు. రోజుకొక బంగారు గుడ్డును నువ్వే తీసుకో. అరే, ఈ విషయం నాకు తెలియదే. ఆలోచించు, దీనివల్ల నీ పేదరికం పోతుంది. నువ్వు అబద్ధాలాడుతున్నావు కదూ? లేదు, పొద్దుటి వరకు వేచి చూడు. నా మాట అబద్ధం అని తెలిస్తే అప్పుడే నన్ను చంపేసి. సరే, చూద్దాం. అరే ఆహా, ఈ కోడిపెట్ట విచిత్రమైనది. ఇప్పుడు నాకు డబ్బే డబ్బు. ఆహా, నా తలరాత మారిపోయింది. రోజుకి ఒక బంగారు గుడ్డు అమ్మి నేనెంతో డబ్బు గడించాను. ఇక ఇప్పుడు రోజు గుడ్లు అమ్మి అమ్మి నాకు విసుగొచ్చింది. రోజు ఎవరు గుడ్లు తీసి అమ్ముతూ ఉంటారు? ఒక ఉపాయం ఉంది. కోడి పెట్టను చంపి ఒకేసారి గుడ్లన్నింటినీ తీసి అమ్మితే సరి. ఇప్పుడు నీ కడుపు మంట చల్లారిందా? ఇప్పుడు నేనేం చేసేది బాబాయ్? ఇది నీ తప్పు కాదు, నీ దురాశకి ఫలితమిది. దురాశతో రోజూ దొరికే బంగారు గుడ్డుని పోగొట్టుకున్నావు.